సంజు శాంసన్. ఇప్పుడు సంజు శాంసన్ కోసం ఏం మాట్లాడాలో అర్థం అవట్లేదండి. ఎందుకంటే జోస్ బట్లర్ సంజు శాంసన్ బ్యాటింగ్ రాగానే బౌలర్తో ఏం చెప్పుకుంటారంటే, ఇప్పుడు సంజు శాంసన్ బ్యాటింగ్ వస్తాడు, మీరు షార్ట్ పిచ్ బాల్ తో బాడీ మీద బాల్ వేయాలి, డీప్ స్క్వేర్ వికెట్ సైడ్ సంజు శాంసన్ ని బాల్ ఆడించాలి, అక్కడ ఫీల్డర్ క్యాచ్ పట్టాలి. ఇదిదా సంజు శాంసన్ వీక్నెస్. ఇలా చెప్పుకుంటాడు మాక్సిమం. ఓకే, ఇండియా వాజ్ ఇంగ్లాండ్ 4 T20 మ్యాచ్ రివ్యూ. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చేటైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫస్ట్ ఇక్కడ టీమ్ చేంజెస్ గురించి మాట్లాడుకోవాలి. సో మన టీంలో ఉన్న చేంజెస్ చూసుకుంటే శివం దూబే, రింకు సింగ్, హర్షదీప్ సింగ్ వీళ్ళు ముగ్గురు టీంలోకి వచ్చారు. అలాగే వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్, ఇంకా మహమ్మద్ షమి వీళ్ళు టీం నుంచి బయటకు వెళ్ళారు. సో మనకి శివం దూబే, రింకు సింగ్ రావడం వల్ల మంచి జరిగింది, గుడ్ చాయిస్ అని చెప్పొచ్చు, మంచి మూవ్మెంట్ అనమాట ఇది. అలాగే ఇంకా ఇంగ్లాండ్ వైపు టీం చేంజ్ ఏమన్నాయని చూసుకుంటే మార్క్వుడ్ బదులు మహమ్మద్ వచ్చాడు, జేమీ స్మిత్ బదులు జాకబ్ బెథెల్ వచ్చాడు. సో ఈ మహమ్మద్ వల్ల ఈ టీం ఇంగ్లాండ్ కి అయితే మంచి జరిగిందని చెప్పాలి. అలాగే ఇంకా టాస్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. అఫ్ కోర్స్ అక్కడ మంచు పడద్ది, డ్యూ వస్తుందని అందరికీ తెలుసు కాబట్టి చేజింగ్ చేస్తే ఈజీగా ఉంటుందని చెప్పి ఇంగ్లాండ్ కెప్టెన్ చేజింగ్ తీసుకున్నాడు. సో ఆ విధంగా మన టీమిండియాని బ్యాటింగ్ ఆహ్వానించారు. సో ఇప్పుడు మన టీమిండియా బ్యాటింగ్ విషయంలోని, బౌలింగ్ విషయంలోని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అలాగే ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయంలోని, బౌలింగ్ విషయంలోని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి ఒక్కసారి చూసుకుందాం. ఇంకా మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే శివం దూబే ఇంకా హార్దిక్ పాండ్యా టోటల్ 87 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. సో ఇదే మన టీమిండియా ఇన్నింగ్స్ లో చాలా కీలకంగా మారింది. దాని తర్వాత అభిషేక్ శర్మ ఇంకా రింకు సింగ్ కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు. వాళ్ళిద్దరు కలిపి 45 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. అలాగే మన టీమిండియా ఇన్నింగ్స్ లో 17th ఓవర్ లో టోటల్ గా 17 రన్స్ వచ్చాయి, 18th ఓవర్ లో టోటల్ గా 19 రన్స్ వచ్చాయి. అదే 19th ఓవర్ లో చూసుకుంటే టోటల్ గా 12 రన్స్ వచ్చాయి. సో టీమిండియా ఇన్నింగ్స్ లో లాస్ట్ 30 ఓవర్స్ లో చూసుకుంటే టోటల్ 68 రన్స్ వచ్చాయి అనమాట. సో ఒక టైంలో టీమిండియా కేవలం 79 రన్స్ కి 5 వికెట్స్ అయితే కోల్పోయింది, అంటే ఆల్మోస్ట్ సగం వికెట్లు అయితే పడిపోయాయి. అలాంటి టీమిండియాని మన హార్దిక్ పాండ్యా ఇంకా శివం దూబే 181 రన్స్ కి అయితే తీసుకెళ్లారు. సో ఇది మరి మన టీమిండియాలో ఉన్న పాజిటివ్స్ చూసుకుంటాం. సో మీరు అనుకోవచ్చు అన్ని పాజిటివ్లైనా అసలు బొక్కలేం లేవా, నెగిటివ్స్ ఏం లేవా అంటే నెగిటివ్స్ చాలా ఉన్నాయి. అంటే మనం మ్యాచ్ గెలిచి ఉండొచ్చు, కానీ ఒకసారి నెగిటివ్స్ కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నెగిటివ్స్ మాట్లాడుకున్నప్పుడే మనకి మజా వస్తుంది. ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్ లో నెగిటివ్ విషయం మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ సంజు శాంసన్ గురించి మాట్లాడుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు నాకు డౌట్ ఉందండి, మన సంజు శాంసన్ వీక్నెస్ ని ఇంగ్లాండ్ టీంలో ఉన్న టీవీ ఎక్స్పర్ట్ రీప్లేలు ఎన్నిసార్లు చూసాడో లేదో నాకు తెలియదు, కానీ సంజు శాంసన్ మటుకు ఒకసారి కూడా చూసుకుని ఉన్నాడు. ఎందుకంటే సేమ్ ఫస్ట్ T20లో కూడా అదే షార్ట్ పిచ్ బాల్ కి అదే డీప్ స్క్వేర్ లెగ్ లో మనకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సెకండ్ T20లో కూడా సేమ్ బాల్, సేమ్ ఫీల్డర్. థర్డ్ T20 సేమ్, ఫోర్త్ T20 సేమ్. ఈ 4 T20లో కూడా అదే విధంగా అవుట్ అవ్వడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఆల్రెడీ మనకి సెకండ్ T20 తర్వాత ఆ షార్ట్ పిచ్ బాల్ ని ప్రాక్టీస్ చేసాడు సంజు శాంసన్ అని చెప్పారు. బట్ ఫోర్త్ T20 కూడా ఇలాగే కొనసాగింది సంజు శాంసన్ బ్యాటింగ్ అది. సో నెక్స్ట్ ఇంకా మన తిలక్ వర్మ గురించి చెప్పాల్సి వస్తే, సో తిలక్ వర్మ అయితే మనకి మొన్న ఒక మ్యాచ్ చాలా బాగా ఆడాడు, ఎవరో కాదంటారు. అలాగే ప్రతి బ్యాట్స్మెన్ ప్రతి మ్యాచ్ ఆడలేరు. ఇప్పుడు వెంటనే సంజు శాంసన్ అవుట్ అయిన వెంటనే తిలక్ వర్మ వచ్చాడు. ఫస్ట్ బాల్ కే అంత అగ్రెసివ్ గా ఆడడం అంత నాకు ఎందుకో కరెక్ట్ కాదనిపించింది. కొంచెం చూసుకొని డిఫెన్సివ్ మోడ్ లో ఆడి తర్వాత మెల్లిగా రేజ్ అవ్వాల్సింది. కాకపోతే ఫస్ట్ బాల్ కి అంత అగ్రెసివ్ ఆడడం వల్ల తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. దాని తర్వాత ఇంకా మనకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్ ఫామ్ అయితే కొనసాగిస్తున్నాడు. సో ఇదైతే ఒక చాలా బిగ్ కన్సర్న్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఇప్పుడు హార్దిక్ పాండ్యా గురించి కూడా మాట్లాడుకోవాలి. అదేంటి హార్దిక్ పాండ్యా దొల్ల కొట్టేశాడు కదా, నెగిటివ్స్ లో హార్దిక్ పాండ్యా గురించి ఎందుకు మాట్లాడుకోవడం అని మీరు అనుకోవచ్చు. బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, హార్దిక్ పాండ్యా ఓకే, ఈ మ్యాచ్ గెలడంలో హార్దిక్ పాండ్యా ఉంటే ఈ మ్యాచ్ గెలడంలో ఉంది. కాకపోతే మనకేంటంటే ఈ వికెట్స్ పడిన తర్వాత హార్దిక్ పాండ్యా దిగాడు కదా, సో మేబీ ఆ ఫియరో ఆ ప్రెజరో చాలా ఓవర్ కాన్షియస్ గా కొంచెం స్టార్టింగ్ లో ఆడాడు అనిపించింది. బట్ ఏదైనా సరే మనకు ఫైనల్ గా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చూసాక అది పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదు, నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. సో ఇది టీమిండియా బ్యాటింగ్ విషయంలో ఉన్న నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ టీమిండియా బౌలింగ్ లో పాజిటివ్స్ చూసుకుందాం. సో ఫస్ట్ మనం అక్కడ రవి బిష్ణోయ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేశాక చెదక్కోవడం మొదలెట్టారు హార్దిక్ పాండ్యా కానీ, అలాగే మన హర్దీప్ సింగ్, ఇలా ఎవరు వచ్చినా సరే వాళ్ళు చాలా అగ్రెసివ్ గా వెళ్ళారు. కాకపోతే అదే టైంలో వాళ్ళు 62 రన్స్ వరకు పార్ట్నర్షిప్ అయితే వెళ్ళిపోయింది. సో ఆ టైంలో రవి బిష్ణోయ్ వచ్చి ఆ 62 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేశాడు. సో అదొకటి చాలా పాజిటివ్ విషయం అని చెప్పొచ్చు. దాని తర్వాత ఇంకా మన మ్యాజికల్ బాయ్ హర్షిత్ రాణా గురించి చెప్పుకోవాలి. యాక్చువల్ గా ఒక యాడ్ ఉంటది మరకం మంచిదే అని. సో మనం ఇప్పుడు హర్షిత్ రాణా గురించి చెప్పుకోవాలనుకుంటే కన్కషన్ మంచిదే అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి
మన టీమిండియా ఇన్నింగ్స్ లో లాస్ట్ 2 బాల్స్ ఉన్నప్పుడు శివం దూబేకి ఒక బాల్ వచ్చి హెల్మెట్ తగిలింది. సో ఆ బౌన్సర్ కి సో జనరల్ గా ఏంటంటే ఇలా కన్కషన్ అయినప్పుడు టెస్ట్ చేశారు, అంత బాగానే ఉంది. కాకపోతే మన ఐసీసీ రూల్స్ ప్రకారం ఇలా కన్కషన్ జరిగినప్పుడు కన్కషన్ సబ్స్టిట్యూట్ అని మనం ఇంకొక వ్యక్తిని ఎవరినైనా ఆడించవచ్చు. కాబట్టి రీప్లేస్మెంట్ గా హర్షిత్ రాణాని తీసుకొచ్చారు. సో హర్షిత్ రాణా వచ్చి రాగానే మనకి వికెట్లు కూడా అందించాడు. సో మొత్తం టోటల్ గా ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా చాలా ఇంపార్టెంట్ 3 వికెట్స్ అయితే తీశారు. సో ఇదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు లక్ కూడా మనకు ఫేవర్ చేసిందని చెప్పాలి. దాంతోపాటు ఇంకోటి మన టీమిండియా ఫీల్డింగ్ అయితే ఈ మ్యాచ్ లో చాలా బాగుంది. ఒక తిలక్ వర్మ గానీ లేకపోతే అక్కడ రవి బిష్ణోయ్ గానీ సో వీళ్ళందరూ కూడా మంచి ఫీల్డింగ్ ఎఫర్ట్ అయితే చూపించారు. అలాగే దాంతోపాటు ఇంకొక విషయం చెప్పాలనుకుంటే పాజిటివ్ విషయంలో మన వరుణ్ చక్రవర్తి అక్కడ హ్యారీ బ్రూక్ ఇంకా బైడెన్ కార్స్ వికెట్ అయితే చాలా పర్ఫెక్ట్ టైమింగ్ అయితే తీశాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే మనకి 14th ఓవర్ లో హర్షిత్ రాణా వేసిన ఆ బౌలింగ్ ఏదైతే ఉందో ఆ టైంలో హ్యారీ బ్రూక్ ఆల్రెడీ 18 రన్స్ అయితే ఆ ఓవర్ లో బాధేశాడు. సో అక్కడ కొంచెం మ్యాచ్ అయితే వాళ్ళ వైపు షిఫ్ట్ అయినట్టు మూమెంట్ అనిపించింది. బట్ వెంటనే మన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ రావడం, ఆ హ్యారీ బ్రూక్ గానీ ఇంకా బైడెన్ కార్స్ వీళ్ళిద్దరు వికెట్లు తీసేయడం వల్ల మ్యాచ్ అయితే పూర్తిగా మన వైపు షిఫ్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇది టీమిండియా బౌలింగ్ లో ఉన్న ప్లస్లు. దాంతోపాటు ఇంకా అసలు టీమిండియా బౌలింగ్ లో ఉన్న మైనస్ల గురించి మాట్లాడుకోవాలనుకుంటే సో యాక్చువల్ ఏం జరిగిందంటే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చి 62 రన్స్ ఉందని చెప్పాను కదా. సో యాక్చువల్ గా ఏమైందంటే మన బౌలర్స్ ఈ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ని అసలు బ్రేక్ చేయలేపారు. మన హార్దిక్ పాండ్యా గానీ హర్షదీప్ సింగ్ గానీ వీళ్ళందరూ కూడా ఈవెన్ వరుణ్ చక్రవర్తి కూడా తను వేసిన ఫస్ట్ ఓవర్ లో రన్స్ అయితే ఆపాడు, ఎందుకంటే ఓన్లీ 5 రన్స్ ఇచ్చాడు. సో అలాంటి టైంలో వాళ్ళ రన్ రేట్ కూడా కొంచెం డౌన్ అయింది బికాస్ ఆఫ్ వరుణ్ చక్రవర్తి. సో కరెక్ట్ గా ఇదే టైంలో మనకి అక్షర్ పటేల్ బౌలింగ్ తీసుకొచ్చారు. సో ఆ ఓవర్ లో ఏమైంది, అక్షర్ పటేల్ వేసిన ఒక ఓవర్ లో 15 రన్స్ ఇచ్చాడు అనమాట. నాకు ఎందుకు అది కెప్టెన్ రాంగ్ డిసిజన్ అనిపించింది. సో ఒక మంచి విషయం ఏంటంటే ఆ తర్వాత ఓవర్ రవి బిష్ణోయ్ వచ్చి విష్ణు చక్రంలాగా ఒక బంతిని చక్రంలో తిప్పి వికెట్ అయితే తీశాడు. సో దానివల్ల మనకి బ్రేక్ త్రూ అయితే దొరికిందనే చెప్పొచ్చు. సో ఇది మన టీమిండియాలో ఉన్న ప్లస్ పాయింట్స్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయంలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు మంచి శుభారంభాన్ని అయితే ఇచ్చారు, మంచి అగ్రెసివ్ ఇంటెన్స్ చూపించారు. అలాగే పవర్ ప్లేలో పవర్ఫుల్ గా ఆడి సో 62 రన్స్ కూడా స్కోర్ చేశారు. అంటే ఇంచుమించు రన్ రేట్ 10 ఉండేటట్టు చూసుకున్నారు. సో ఇది ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ విషయంలో. అలాగే ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే పాజిటివ్స్ ఏమున్నాయని చూసుకుంటే సో ఇంగ్లాండ్ వాళ్ళు టీంలో ఏదైతే చేంజెస్ చేశారో అంటే మన మార్క్వుడ్ ప్లేస్ లో మహమ్మద్ ని తీసుకురావడం అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే మహమ్మద్ వచ్చి రాగానే ఫస్ట్ ఓవర్ లోనే 3 వికెట్స్ అయితే తీసిపాడేశాడు. సో దానివల్ల ఏంటంటే స్టార్టింగ్ లోనే ఇండియా నడ్డి విరిచేసినట్టు అయింది. అలాగని చెప్పి చాలా భయంకరమైన పేస్ కూడా మహమ్మద్ ఏం వేయట్లేదు. 135 140 మాక్సిమం, అంటే 142 వరకు అయితే చూశాను నేను. సో కాకపోతే మంచి లైన్ లెంత్ ఇంకా టెక్నిక్ తో బౌలింగ్ చేస్తున్నాడు. సో ఇంగ్లాండ్ టీం వైపు బౌలింగ్ లో ఇది ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. అలాగే ఇంగ్లాండ్ క్రికెట్ టీం ఆదిల్ రషీద్ ని 8th ఓవర్ లో బౌలింగ్ తీసుకొచ్చింది. సో యాక్చువల్ గా ఏమైందంటే అక్కడ పిచ్ స్టార్టింగ్ ఓవర్స్ అంతా కూడా పేస్ బౌలర్లకు అనుకూలిస్తుంది. కాకపోతే ఇంగ్లాండ్ క్రికెట్ టీం ఇంకా బాల్ ఓల్డ్ అవ్వక ముందే ఆదిల్ రషీద్ ని తీసుకురావడం అనేది ఒక సర్ప్రైజింగ్ అనిపించింది. సో అలాగే తీసుకొచ్చినందుకు ఆదిల్ రషీద్ అభిషేక్ శర్మ వికెట్ కూడా తీశాడు. సో అది కూడా ఇంగ్లాండ్ ఒక ప్లస్ అయింది. అండ్ అలాగే ఇంకా ఇంగ్లాండ్ ఫీల్డింగ్ చేసేటప్పుడు ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయంటే ఇంగ్లాండ్ ఫీల్డింగ్ అయితే అసలు బాగాలేదు మ్యాచ్ లో. ఎందుకంటే మనకి శివం దూబే మనకి మ్యాచ్ లో ఎవరైతే మ్యాచ్ ని టర్న్ చేసిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశాడో ఆ శివం దూబే బ్యాటింగ్ వచ్చిన స్టార్టింగ్ లో ఒక మంచి క్యాచ్ అయితే ఇచ్చాడు స్లిప్ లో. సో జోస్ బట్లర్ అయితే ఆ క్యాచ్ ని డ్రాప్ చేశాడు. దాంతో పాటు ఇంకొక క్యాచ్ కూడా డ్రాప్ అయింది, లివింగ్స్టన్ వదిలేశాడు. అది ఎవరి క్యాచ్ అంటే మన అక్షర్ పటేల్ క్యాచ్ కూడా లియామ్ లివింగ్స్టన్ వదిలేశాడు. దాంతో పాటు చాలా మంది అయితే ఫీల్డింగ్ లో అంత చురుగ్గా కనిపించలేదు. ఆ డకెట్ కూడా ఫీల్డింగ్ కొంచెం అటు ఇటు తడబడ్డాడని చెప్పాలి. సో టీమిండియాతో పోలిస్తే ఇంగ్లాండ్ ఫీల్డింగ్ అయితే చాలా పూర్ గా ఉందని చెప్పాలి. సో ఇది ఇంగ్లాండ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్స్ అనమాట. సో యాక్చువల్ గా ఇక్కడ ఈ రోజు మ్యాచ్ లో ఏం జరిగిందంటే మన వాళ్ళు ఆడిన పిచ్ ఏదైతే ఉందో అది రెడ్ సాయిల్ పిచ్. సో రెడ్ సాయిల్ పిచ్ అంటే మీకు తెలుసు అది పేసర్స్ కి బాగా అనుకూలిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లాండ్ లో మంచి పేసర్స్ ఉన్నారు, అంటే 145+ 150+ స్పీడ్ కూడా వేసే బౌలర్స్ ఉన్నారు. కాబట్టి అది ఇంగ్లాండ్ కే కొంచెం అడ్వాంటేజ్ అయ్యింది. అలాగే కాకపోతే మన వాళ్ళు ఏంటంటే అది పేసర్స్ కు అనుకూలించే పిచ్ అని తెలిసినా కూడా ఎందుకో మళ్ళీ 3-4 స్పిన్నర్స్ తోనే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగారు. బట్ ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళ బలం పేసర్స్ అయితే మన బలం స్పిన్నర్స్, కాబట్టి దానికి దీనికి ఈక్వల్ అయిపోయిందనే చెప్పాలి. ఇంకా ఫైనల్ గా మాట్లాడుకోవాల్సింది ఈ మ్యాచ్ లో హీరోలు ఇద్దరు ఉన్నారు. ఒకరు హార్దిక్ పాండ్యా 30 balls కి వచ్చి 53 రన్స్ చేశాడు. అందులో
4 4 4 6 ఉన్నాయి. సెకండ్ హీరో వచ్చి శివన్ దుబే. శివన్ దుబే కూడా 53 రన్స్ చేశాడు. కాకపోతే 34 బాల్స్ ఆడాడు. అందులో 2 6లు 7 4లు ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పాలంటే అసలు ఈ మ్యాచ్ టీమిండియా గెలడానికి అసలు అవకాశం లేదు. ఎందుకంటే మన వాళ్ళు స్టార్టింగ్ లోనే 3 వికెట్లు 12 for 3 వికెట్స్ అనగానే ఇంకా అందరికీ హోప్స్ పోయాయి. నాకు కూడా హోప్స్ పోయాయి. అవతల ఇంగ్లాండ్ టీం కూడా ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తుంది అనే కాన్ఫిడెన్స్ లో కూడా వాళ్ళు ఉన్నారు. సో అలాంటి టైంలో హార్దిక్ పాండ్యా, నెక్స్ట్ అక్కడ మన అభిషేక్ శర్మ ఇంకా రింకు సింగ్ పార్ట్నర్షిప్ కూడా మనం మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే ఆ టైంలో ఏమైనా మరొక వికెట్ పడి ఉంటే మొత్తం టీమిండియా కొలాప్స్ అయ్యి ఉండేది. ఎందుకంటే సైకలాజికల్ గా ఆ ఎఫెక్ట్ కిందన్న బ్యాట్స్మెన్ మీద కూడా పడుతుంది కాబట్టి సో ఆ పార్ట్నర్షిప్ ను కూడా మనం మెచ్చుకొని తీరాలి. సో ఆ తర్వాత ఇక్కడ మన హార్దిక్ పాండ్యా ఇంకా శివన్ దుబే. సో వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎందుకంటే వికెట్స్ అన్ని పడుతున్నప్పుడు అందులో కూడా ఇంకా 10 ఓవర్లు కూడా అవ్వలేదు, అప్పుడే సగం వికెట్లు పడతాయి. అలాంటి టైంలో దిగి కష్టాల్లో ఉన్న టీం ని కొంచెం బయటికి తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. ఫస్ట్ 10 ఓవర్స్ కూడా పెద్ద స్కోర్ కూడా లేదు, 72 రన్స్ ఉన్నాయి. సో అలాంటి టీం ని వీళ్ళిద్దరూ అన్ని 4లు అన్ని బౌండరీస్ సాధించడం వల్ల 181 వరకు తీసుకెళ్లగలిగారు. సో ఈ మధ్య నేను చూసిన చాలా మ్యాచ్ లో చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ అనే చెప్పారు. ఎందుకంటే ఒక టైంలో వాళ్ళు గెలుస్తారేమో అనిపించింది, ఒక టైంలో మన సైడ్ మూమెంట్ షిఫ్ట్ అయింది. సో విజయం అనేది అటు ఇటు దోబుచ్చలాడి ఫైనల్ గా మనల్నే వరించింది విజయం. సో ఇది ఈరోజు మ్యాచ్ రివ్యూ. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.